బనానా మఫిన్స్. సో బనానా మఫిన్స్ అంటున్నారు, అది కూడా మన హెల్తీ అండ్ టేస్టీలో, అది కూడా చాలా చక్కగా మనం చేసుకోబోతున్నాం కదా. మరి నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మరి స్టార్ట్ చేద్దామా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. షూర్. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే పల్లవి, సో మామూలుగా మనకి బనానా మఫిన్స్ అని చెప్పారు కదా. సో ఏదైనా కేక్స్ అంటే మన యూజువల్లీ ఎవరైనా సరే మైదా కంపల్సరీ, షుగర్స్ కంపల్సరీ. మరి మన హెల్తీ అండ్ టేస్టీలో వాటికి రిప్లేస్మెంట్ ఏం వాడుతున్నాం మనం? సో మైదాకి రీప్లేస్ చేసుకుంటూ మనము రాగి అండ్ అలాగే వీట్ ఫ్లవర్ యూజ్ చేస్తున్నాము. అండ్ వైట్ షుగర్ కాకుండా ఇక్కడ మనం బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఎవరైతే డయాబెటిక్ లైక్ ఎక్కువగా షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతూ ఉంటాయో వాళ్ళు షుగర్ని కట్ డౌన్ కూడా చేసేయచ్చు. బికాజ్ మనకు బనానాలోనే షుగర్ కంటెంట్ అంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ కొంచెం పిల్లలకి ఇచ్చేటప్పుడు ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి వాళ్ళకి షుగర్స్ యాడ్ చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ నాకు ఇంగ్రీడియంట్స్లో డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రకంగా కూడా మనం చాలా హెల్తీగా కేక్స్ కూడా తినబోతున్నాం అనమాట. అవును. సో మరి మనం రెసిపీని అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. షూర్ పల్లవి. సో ఫస్ట్ మనం ఫ్లవర్ వేసేసుకుందాం, ఒక స్పూన్ కూడా. ముందుగా రాగి ఫ్లవర్, రాగి పిండి వేస్తున్నాము. రాగి అంటేనే యాక్చువల్లీ మనకి చాలా హెల్తీ. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ కంపల్సరీ మన రాగి అయితే తినిపిస్తూ ఉంటాము. అవును. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనకి? సో రాగి ఏంటంటే మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మనం రాగి తీసుకోవడం ద్వారా కొంచెం హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఎవరికైతే ఎక్కువగా చలి అండ్ అలాగే చిల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయో సో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది సీజన్ ద్వారా. అండ్ పిల్లలకైతే మంచి కాల్షియం, సో వాళ్ళకి బోన్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. సో వింటర్ సీజన్లో కరెక్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. అవును. ఓకే. అలాగే గోధుమ పిండి కూడా వేసేసుకుంటున్నాము. ఓకే. సో దీనికి మెజర్మెంట్స్ అంటూ ఉంటాయా పల్లవి? మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా ఎలా అంటే ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకోవాలి, రాగి అండ్ అలాగే గోధుమ పిండి. సో బేసికలీ 1:1 ప్రపోర్షన్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. అలాగే కొంచెం బ్రౌన్ షుగర్ కూడా, ఇదైతే నేను జస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ కొంచెం, బేకింగ్ సోడా కొంచెం, ఓకే, కొంచెం సాల్ట్. మనం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నామా? సాల్ట్ కూడా వాడుతున్నాము. ఆల్రెడీ మనం షుగర్ యూస్ చేసాం యాజ్ ఎ ప్రిజర్వేటివ్, బట్ సాల్ట్ కూడా మనకు కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ టేస్ట్ ఇస్తుంది. ఓకే. సో మఫిన్స్లో కూడా లిటిల్ బిట్ ఆఫ్ టెంజ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సూపర్. ఆ తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ లాగా మనము దాల్చిన చెక్క పౌడర్ కూడా యూస్ చేస్తున్నాం. ఐ నో సినమన్ కూడా మనకి హెల్త్ వైజ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఈ సీజన్లో చాలా మందికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ. సో అలా ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ద్వారా కొంచెం మనం ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు, ఒకవేళ వచ్చిన దాన్ని తగ్గించవచ్చు. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్. సో ఈ డ్రై అన్నిటిని కూడా ఫస్ట్ మిక్స్ చేసేసుకొని, సో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నారు బనానా మఫిన్స్లో. సో ఇంకా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉండబోతుంది అనమాట. ఇందులోనే మనం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. సో అదే వాటర్ ఏమైనా కావాలేమో అని అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. సో కర్డ్ కూడా ఉంది మనకి దీంట్లో. కర్డ్తోనే మనం చేస్తున్నాం. సో దీంతో మనకు కన్సిస్టెన్సీ అనేది చక్కగా వస్తుంది. వీలైతే కొన్ని వాటర్ లాస్ట్కి యాడ్ చేసేసుకోవచ్చు కన్సిస్టెన్సీ చూసుకొని. షూర్. అండ్ ఇందులో ఇప్పుడు ఫైనల్లీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో 2 బనానాస్ పడతాయా లేకపోతే 1 బనానా? 2 బనానాస్ వేసేసుకుందాం. అండ్ ఇది రైప్గా ఉండాలి అలాగేమన్నా ఉంటుందా? రైప్గా ఉంటే కొంచెం మనకు ఈజీగా జలప్ అయిపోతుంది అనమాట. రైప్గా ఉండేది చూస్ చేసుకోవాలి. ఓకే. ఇంకొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. కొన్ని వాటర్ వేసుకుందాం. షూర్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది పల్లవి మనకి. రెడీ అయిపోయింది. ఇందులోనే మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. ఓకే. కొంచెం చాకో చిప్స్. ఓకే. చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తాము.
అండ్ కొంచెం బాదం, సో తురిమిన బాదం, అలాగే జీడిపప్పు కూడా. ఓకే, మళ్ళీ ఇవి గార్నిషింగ్కి కూడా యూస్ చేయొచ్చు. సో ఇది ఇంకా పక్కన పెట్టేసుకొని మన మఫిన్ మౌల్స్కి కొంచెం ఆయిల్ కూడా పూసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే. ఓకే, సో ఇప్పుడు మనం ఆయిల్ కూడా పెట్టేసుకుందాము మౌల్స్కి, ఒక బ్రష్ అండ్ స్పూన్. షూర్. సో ఒకసారి గ్రీస్ చేసేసుకుంటే అంటుకోకుండా మనకి తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చు. యా, ఈజీగా ఉంటుంది. ఆయిల్ గ్రీస్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక బేకింగ్ ప్లేట్ కూడా ఇచ్చేసేయండి. షూర్. ఇప్పుడు ఇది మౌల్స్లో ఫిల్ చేసేద్దాం. సో ఒక 3/4 లెవెల్ వరకు ఫిల్ చేసుకుంటే మనకి యా సరిపోతుంది. బేక్ అయిన తర్వాత ఎలాగో అవి పైకి పొంగుతూ వస్తాయి. అవును. కాంట్రా ఇండికేషన్ అంటూ ఉండదు. ఓకే. ఇప్పుడు కొంచెం గార్నిష్ కూడా చేసుకుందాం, కొంచెం బాదంతో. ఓకే. అండ్ అలాగే కొన్ని చాకో చిప్స్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేద్దాం. షూర్ పది. సో రెడీ అయిపోయిందా పల్లవి? ఓకే అమూల్య, మన బనానా మఫిన్స్ రెడీ అయిపోయాయి. ఓకే. సో బనానా మఫిన్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బనానా మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టీ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, చిటికెడు ఉప్పు, పెరుగు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 స్పూన్, అరటిపండు 2, చాకో చిప్స్ 1 స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తురిమిన బాదం కొద్దిగా, నూనె 2 టీ స్పూన్స్. బనానా మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, దాల్చిన చెక్క పొడి, వెనిలా ఎసెన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు, అరటిపండు వేసి మెత్తగా మెదుపుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో చాకో చిప్స్, తురిమిన బాదం, జీడిపప్పు వేసి బ్యాటర్లా కలుపుకోవాలి. తర్వాత మఫిన్స్ మౌల్డ్లోకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసి పైనుంచి బాదం తురుము, చాకో చిప్స్ వేసి ఓవెన్లో పెట్టి కాసేపు బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బనానా మఫిన్స్ రెడీ.